హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆర్ట్ని ఎలా చేశానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇందులో శివుడి పార్ట్ వర్క్ అయితే స్టిక్కర్ లాగా కట్ చేసుకున్నాను. అలా స్టిక్కర్లా చేసుకోవడానికి ఈ క్రికెట్ జాయ్ మెషిన్ అయితే వాడాను. ఆ మెషిన్ని వాడడానికి కూడా మనం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైతే ఇమేజ్ని కట్ చేయాలనుకుంటున్నామో దాని బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోవాలి. అంటే పిఎన్జీ ఫామ్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని మనం ఆ యాప్లో అప్లోడ్ చేస్తే ఆ మిషన్ నుంచి కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్లో కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. వితౌట్ మ్యాట్ కట్ చేయాలా, విత్ మ్యాట్ కట్ చేయాలని. నేనైతే విత్ మ్యాటే చూస్ చేసుకున్నాను. సో ఇదే మ్యాట్ అనమాట, స్క్రీన్ పైన కనిపిస్తున్న మ్యాట్ కూడా. దానిపైన నెంబర్స్ ఉంటాయి. సో మనకి ఎంత సైజ్ స్టిక్కర్ కావాలనేది ఎగ్జాక్ట్గా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న అక్రిలిక్ షీట్ పైన చేయాలనుకుంటున్నాను. ఆ షీట్ని ఆ మ్యాట్ పైన ప్లేస్ చేసుకొని నాకు ఎంత సైజ్ కావాలో ఎగ్జాక్ట్గా చూసుకొని దాని ప్రకారము ఆ యాప్లో ఇన్స్ట్రక్షన్స్ పెట్టేస్తే సేమ్ అంతే సైజ్ స్టిక్కర్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ మ్యాట్ పైన ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది ఉంటుంది. అది రిమూవ్ చేసేస్తే మ్యాట్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది. దానిపైన మనం ఏదైతే వినైల్ పైన చేయాలనుకుంటున్నామో ఆ వినైల్ దానిపైన స్టిక్ చేసేసి, ఇదంతా కూడా క్రికెట్దే అనమాట, ఈ వినైల్ది స్టిక్ చేసేసి ఆ మిషన్లోకి ఇన్సర్ట్ చేసేయడమే. తర్వాత కటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే మిషన్ అయితే ఆన్ అయిపోతుంది. విత్ ఇన్ 1 minute, 1 minute కన్నా తక్కువలోనే మనకు కావాల్సిన స్టిక్కర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ డిజైన్ అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ అంత ఫోకస్డ్గా కనిపించలేదు. వన్స్ అది కట్ చేసి ఆ పైన లేయర్ రిమూవ్ చేసేస్తే నేను ఏదైతే డిజైన్ పెట్టానో సేమ్ అదే డిజైన్ ఎలా కట్ అయిందో మీకు చూపిస్తాను. ఇది రిమూవ్ చేసేటప్పుడు కూడా ఆ పై లేయర్ చాలా కేర్ఫుల్గా తీయాలి. ఇప్పుడు ఆ స్టిక్కర్ని అక్రిలిక్ షీట్ పైకి స్టిక్ చేయాలంటే ఈ ట్రాన్స్ఫర్ టేప్ యూస్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ టేప్ పైకి ఆ స్టిక్కర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట. సో ఆ టేప్ని అతికించేసి ఈ టూల్స్ ఉంటాయి, దాని నుంచి రబ్ చేసేసుకుంటూ వెళ్తే కాసేపటికి ఆ స్టిక్కర్ అనేది ఆ టేప్ పైకి స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ అక్రిలిక్ షీట్స్ పైన ఉండే కవర్ని రిమూవ్ చేసేసి ఆ స్టిక్కర్ని జాగ్రత్తగా రిమూవ్ చేసి ఆ షీట్ పైన స్టిక్ చేసేసుకోవాలి. దానిపైన అతికించేసి మళ్ళీ ఒకసారి క్రికెట్ టూల్స్తో రబ్ చేసేసుకుంటే ఆ స్టిక్కర్ అనేది ఆ షీట్ పైకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం యూస్ చేసిన ట్రాన్స్ఫర్ టేప్ని మల్టీ టైమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సేమ్ అదే షీట్ పైన మళ్ళీ స్టిక్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం స్టిక్కర్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అక్రిలిక్ షీట్కి ఉండే బ్యాక్ సైడ్ కవర్ కూడా రిమూవ్ చేశాక శివుడి స్టిక్కర్ అయితే ఇలా ఉంది. కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు, బట్ కొంచెం కలర్స్ అయితే యాడ్ చేయాలనిపించింది. సో అందుకని ఇక్కడ నేను ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ కలర్స్ కూడా తీసుకోలేదు బికాస్ అది చిన్న షీట్ కదా. ముందైతే ఎల్లో డాట్ పెట్టేసుకొని చుట్టూ ఆరెంజ్ అండ్ దాని చుట్టూ రెడ్ డాట్స్ అయితే పెట్టేసుకున్నాక ఫింగర్తో పెయింట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. వన్స్ ఒక దగ్గర పెయింట్ చేశాక మళ్ళీ దాని వైపు అయితే రాకూడదు. సో ఓన్లీ 1 టైమే పెయింట్ చేయాలన్నమాట చుట్టూ. మొత్తం అలాగా పెయింట్ చేసేసాక దాన్ని డ్రై అవ్వడానికి అయితే పెట్టేశాను. ఫ్రంట్ నుంచి ఎలా కనిపిస్తుందో అది డ్రై అయ్యాక చూద్దాం. కలర్స్ డ్రై అయిపోయాక ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. నాకైతే కలర్స్ యాడ్ చేశాకే బాగుంది. మీకేది బాగుంది? కలర్స్ యాడ్ చేయకముందు బాగుందా, యాడ్ చేశాక బాగుందా? కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. అండ్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు.